సార్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది దగ్గర దగ్గర 1,29,000 చేంజ్ వరకు ఉంది ఒక 10 గ్రామ్స్. సో ఇది కన్సాలిడేషన్ స్టేజ్ అంటారా? లేకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ పైకెళ్ళే అవకాశం ఉందని అంటారా? ఇది కొంచెం గోల్డ్ పెరగచ్చని అంటున్నారండి. కమింగ్ 3 మంత్స్ కూడా ఇంకా గోల్డ్ ఇలాగే పెరగచ్చు అంటున్నారు. ఎందుకంటే రిపోర్ట్స్ అలాగే వస్తున్నాయి. మనకి ఏంటంటే రీజన్స్ చాలా ఉన్నాయి. గోల్డ్ పెరగడానికి కారణాలు చాలా ఉంటాయి. ఈవెన్ సిల్వర్ కూడా కొంచెం లాంగ్ టర్మ్‌లో అయితే మంచి బెట్టే అవుతుంది. సో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా మంచి ఇన్వెస్ట్‌మెంట్సే. అయితే చూడండి చాలామంది ఇప్పుడు స్టాక్ మార్కెట్ బాగా డౌన్‌లో ఉంది. మాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈవెన్ ఇప్పుడు నాకు ఒక క్లయింట్ ఉన్నారు. ఆయన 50 లాక్స్ పెట్టారు మార్కెట్‌లో పీఎంఎస్‌లో వాటిలో. ఇప్పుడు మార్కెట్ బాగా డౌన్ అయింది. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి గ్రోతే లేదు. దగ్గర దగ్గర చూస్తే వాల్యూ 45 లాక్స్ దాకా ఉంది. మేము చెప్తాము హోల్డ్ చేయండి. ఇంకొక 3 ఇయర్స్ ఆర్ 2 ఇయర్స్ వెయిట్ చేయండి. ఎందుకంటే ఎనీ ఈక్విటీ ఎప్పుడైనా మీకు ఈక్విటీలోకి వచ్చినప్పుడు 4.5 ఇయర్స్ టు 5 ఇయర్స్ హారిజన్‌తో రావాలి. ఎప్పుడైతే 4.5 ఇయర్స్ హారిజన్ వచ్చారో ఒకవేళ మార్కెట్ డౌన్ అయినా ఒక 10% కరెక్షన్ వచ్చింది. ఇప్పుడు 50 లాక్స్ పెట్టినప్పుడు 45 లాక్స్ అయిందంటే 5 లాక్స్ పోయింది. అంటే -10%లో ఉన్నారు. ఉన్నా కూడా ఎందుకు మొమెంటమ్ పీఎంఎస్ కాబట్టి మొమెంటమ్ పీఎంఎస్ అలాగే ఉంటుంది. మార్కెట్ డౌన్ అయితే -10% ఉంటుంది. ఒక మార్కెట్ పాజిటివ్ వెళ్ళింది ఒక బుల్ రన్ వచ్చిందంటే 80% 90% కూడా వెళ్ళిపోతుంది. సో ఆ మొమెంటమ్‌కి అంత కేపబిలిటీ ఉంది. సో అట్లాంటివి తీసుకున్నప్పుడు మీరు బయటకు వస్తే బుక్ చేసుకుంటారు లాస్ అని చెప్పినా కూడా చాలామంది వినరు. ఓకే పోతే పోయింది ఇక్కడ 5 లాక్స్. నాకు ఇదే కనుక 45 లాక్స్ తీసుకెళ్ళి ఈరోజు నేను గోల్డ్‌లో పెడితే ఆ గోల్డ్ మనకు అమాంతం 60 లక్షలు వచ్చేస్తుంది. 70 లక్షలు వచ్చేస్తుంది అన్న థాట్‌లో ఉంటారు. సో ఎప్పుడైతే ఇట్లా ఈక్విటీలో లాస్ బుక్ చేసుకొని వాళ్ళు గోల్డ్‌కి వెళ్తారో మళ్ళీ గోల్డ్ పట్టడం మొదలు పెడుతుందన్నమాట. సో మళ్ళీ అక్కడ అగైన్ మళ్ళీ లాస్ బుక్ చేస్తారు. సో కాబట్టి ఎప్పుడు కూడా ఒక దాని నుంచి ఇంకో దానికి జంప్ అవ్వకూడదు.